అందరికీ నమస్కారం. శివయ్య మహిమలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియో సిరీస్లో తెలుసుకుందాం. మనం చూడబోయే ఈ మహిమలు అన్నీ కూడా నిజ జీవితంలో జరిగినటువంటి వాస్తవాలు. శివయ్యని తలుచుకుంటే చాలు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆది అంతం లేని ఆదిదేవుడు, కల్పాంతంలో కూడా కల్మషం తగలని కరుణామయుడు. ఆయనే మహాదేవుడు, పరమశవుడు. అసలు రూపం లేకపోయినా సమస్త సృష్టికి మూలం ఆయనే. విషాన్ని తాగి ప్రపంచాన్ని రక్షించిన నీలకంఠుడు, భక్తుల పిలుపు వింటూ క్షణాల్లో ప్రత్యక్షమయ్యే భోళేనాథ్. అతడు కేవలం దేవుడు కాదు, ప్రతి హృదయంలో నిశ్శబ్దంగా నివాసముండే చైతన్యం. అన్యాయంపై న్యాయం నిలబెట్టే శక్తి, దుఃఖాన్ని శాంతిగా మార్చే శివతత్వం. ఎవరికి ఏ రూపంలో కావాలో ఆ రూపంలో దర్శనమిచ్చే పశుపతినాథుడు. ఒక్క ఓం నమః శివాయ అనే నాదం సరిపోతుంది, జీవితం మారిపోతుంది, దారి సులభమవుతుంది. ఇవి శివుడి మహిమలు, భక్తుల మనసును తాకిన వాస్తవ కథలు, ప్రతి హృదయంలో జరిగే ఆ అద్భుతాలు. ఇవే మన శివ మహిమలు. ఇంకా స్టార్ట్ చేద్దామా? అందరూ చెప్పండి కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని.